ఇటీవల ప్రచారమైనటివి తిరుమల తిరుపతి దేవస్థానం సున్నితమైన అంశం అయినప్పటికీ ఒక పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన నా అనుభవం వీటన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది. లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి. ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనేది దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, అది టీడీలో ఉంది. ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలామంది జంతువుల నెయ్యి లేనిది, జంతువుల నెయ్యిలు ఎట్లా వస్తాయి, జంతువుల నెయ్యి తీసుకొస్తాడా, రాజకీయ అవసరం కోసం మాట్లాడతాడా, మనిషి పుట్టుకైనాడు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. విలువల గురించి, ఆచారాల గురించి, మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడని తిరుపతిలో. ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు, అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని. ఇది నిజం. ఎందుకు నిజమని చెప్తున్నానంటే, లడ్డు ప్రసాదం నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే, ఒకటి కర్ణాటక, రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవు నెయ్యి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది. మూడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పల్మనరీ బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది. చిత్తూరు డైరీ మూసిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆవు నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది. ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు నెయ్యి. ఈ నాలుగు ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశం లేదు. కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే, పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి తిరిగి ట్యాంకర్ వాపస్ అక్కడికి వెళ్ళి పోవడానికి లాజిస్టిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు. ఇంకా ఈరోడు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేము కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రాలేకపోయిన సందర్భం. ఎక్కడ విశాఖపట్నం కానీ ఈరోడు కానీ. ఇంకా ఉండేది పుష్కలంగా ఆవు నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్. అది ప్రభుత్వ సంస్థ. దానికి ఎండీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్. చాలా ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం. నెయ్యి శ్రేష్టత, ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్టులు అన్నీ చేసి పంపించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత, అధికారి వచ్చిన తర్వాత, ఆయనకున్న పైరవీలతోనూ ఆయనకున్న పరిచయాలతోనూ ఆయనకు కావాల్సిన మనుషులకు కట్టబెట్టడం కోసం ఏం చేశారంటే, టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే, ఆవు నెయ్యి సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. అంత వ్యవస్థ తయారు చేసి బటర్ వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి. ఆ వెన్నని ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి. ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్ కూడా ఉంటుంది. మరి ఈయనేం చేశాడంటే, ట్రేడర్స్ని తీసుకొచ్చాడు. కొంతమంది ట్రేడర్స్ని తీసుకొచ్చి, ట్రేడర్స్ కూడా మేము అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు వాళ్ళే లాభాల కోసమో లేకపోతే ఇంకేదో పెట్టడం కోసమో పైరవీల కోసమో చేయరు. వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి. ఇంకొకటి, ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్ళే కట్టారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానం సంబంధించిన ట్యాంకర్లు కట్టింది కూడా వాళ్ళే. ఆ విధంగా స్వామి సేవలు, ఎందుకంటే మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి, కర్ణాటక చౌల్టీ వాళ్ళదే ఉంది కాబట్టి, ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామికి సేవలు. ఈరోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక చౌల్టీ నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళ పాటు వాళ్ళకు కర్ణాటక నిలిపారు. ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకటిని కొన్ని ట్రేడర్స్ని తీసుకొచ్చారు. సరే, మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్నగా కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి, దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి మీరు కండిషన్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి ట్రేడర్స్ దగ్గర తక్కువ రేటుకి వచ్చాడు. సరే, ఆ ట్రేడర్కి ఎట్లా వచ్చింది నెయ్యి? ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది. కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే 4 గంటలు 5 గంటలు 6 గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకు నెయ్యి అవసరం అవుతుంది. ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే 8 రోజులు 7 రోజులు పడుతుంది.
మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న. ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యిని తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేశారు. అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము, తీసుకున్న పక్క గంటకో 2 గంటకో ఇంతకుముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు పొడైపోవటము, రుచి తగ్గిపోవటము. దిట్టం ప్రకారము దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర? విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా? సాక్షాత్తు దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బట్రాయిలు తీసుకొస్తున్నాం కదా, ఆ బట్రాయిలు ఆవునేయా కాదా, అది ఆవునేయా గేదెనయ్యా లేకుంటే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు నామాలు, పంచలు రకరకాలు కట్టుకుంటావే, నీ మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయనకు దేవుడు శిక్షించాడు, నిజమే. ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక చిన్న సంఘటన జరిగింది. కానీ నువ్వు చేసిన పొరపాట్ల వల్ల సాక్షాత్తు మహానుభావుడు పనిచేసిన రాజశేఖర రెడ్డి ఈ కొండలో గలిచిపోయాడు. నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోబోతున్నాడు మీరు చేసిన పాపాల వల్ల. మనిషి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన మనిషి విలువల గురించి మాట్లాడుతున్న పెద్ద మనిషి, పుట్టుకల గురించి మాట్లాడుతున్న ఇంకో పెద్ద మనిషి 2008 తర్వాత కామన్ మ్యాన్కి వచ్చిన తర్వాత ఒక పడుకోవడానికి వచ్చిన డార్మెటరీ కట్టిన సందర్భం కూడా ఇవాళ కూడా 2008 నుంచి 2024 వరకు కూడా ఒక్క డార్మెటరీ, ఒక్క రూమ్ కామన్ పిలిగ్రామ్ కట్టిన సందర్భం ఒకటి ఉందా? లేకపోగా మీరేం చేస్తారు? 5 స్టార్ హోటల్ లాగా 50 కోట్లు, 40 కోట్లు, 60 కోట్లు కట్టుకొని కాటేజీలు ఇస్తారా మీరా దేవుని సేవకులు? మేము దేవుని పరిపాలన పనిచేసామని చెప్పుకునేవాళ్ళు మీరా? మనిషి పుట్టుకల గురించి దేవుని గురించి మాట్లాడేవాళ్ళు మీరా? పరకామణి స్వామి సన్నిధిలో ఉండాలని సాక్షాత్ శాస్త్రం చెప్తుంది. ఆగమ శాస్త్రం చెప్పిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఆగమ శాస్త్రం ఉన్నారు. పరకామణి దేవుని సన్నిధిలోనే ఉండాలని చెప్పి తెలిస్తే కూడా పరకామణిని తీసుకుపోయి బయట పెట్టావే. గుడిలో పరకామణి ఉన్నప్పుడే మనకు డబ్బులు పోతున్నాయి, బంగారు పోతుంది, కరెన్సీ పోతుంది, డాలర్లు పోతున్నాయని చెప్పి ఒగ్గోలు పెడుతుంటే ఒక పక్క మీడియా సంస్థలు అన్నీ మాట్లాడుతూ ఉంటే తీసిపోయి ఆ పరకామణిని తీసుకుపోయి బయట పెట్టాడు నీ బిల్డింగ్ కోసం, ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ కోసం, దాంట్లో పడే ప్రలోభాల కోసం తీసుకొచ్చి పెట్టావే. నువ్వా మనిషివి? నీకా విలువ ఉండేది? కమిషన్ల కోసం కక్కుర్తి పెట్టా నువ్వా మాట్లాడేది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నదానం ప్రసాదాల గురించి నేను వెళ్ళా ఈవో దగ్గరికి. అయ్యా ఒక గంట సేపు మీతో మాట్లాడాలి, అన్నదాన ప్రసాదాలు చాలా ఇదిగా ఉన్నాయి, మీరు అన్నదానం ఇంత ముందు తీసుకొచ్చేప్పుడు మేము నూకలు లేకుండా, మాయచర్ లేకుండా, ఫారిన్ మెటీరియల్ అంటే ఒడ్లు, రాళ్ళు, రప్ప ఇవన్నీ లేకుండా చాలా నీట్గా తీసుకొచ్చాం. 5 స్టార్ హోటల్లో ఏ విధంగా భోజనం ఇస్తున్నామో అలాంటి భోజనం మనం పెట్టాలి. అంత రేటు మనం ఇస్తామంటే కూడా ఇదేం కర్మండి, 14% పాయిస్తారు, 15%. నువ్వు 100 కేజీలు బస్తాలకు నేను డబ్బులు ఇస్తే నాకు రైస్ వచ్చేది 75 కేజీలు వస్తుంది. 25 కేజీలు నేను డబ్బులు అనవసరం కట్టువని కట్టిస్తున్నామండి, మార్పులు చేయాలండి అని చెప్తే మీరేం చేశారు? దాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గరికి కొంటామండి. ఏం ఊరికి ఇస్తున్నారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్? ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి వాడు ఏమి ఇస్తే అది తీసుకొని ఈ రోజు కూడా వండుతున్నాడు. ఎట్లా వస్తున్నాయండి క్వాలిటీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర? రైస్ మిల్లర్స్ దగ్గర కొన్నాను మీకు చట్టం చెప్పిందా? యాక్ట్లో ఉందా? మంచి రైస్ తీసుకోండి, ట్యాబ్కి పంపించండి, నూకలు ఉండకూడదు, నూకలు లేని రైసు, తేమ లేని రైసు, ఫారిన్ మెటీరియల్ లేని రైసు కావాలని చెప్తే ఒక గంట కూర్చొని చెప్పొచ్చారు. చాలా ప్రక్షాళన తిరగాలండి. సీఎం గారు చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళన తిరుగుతుంటే ఒక ప్రక్షాళన తిరగలేదు. కొండకెళ్ళి జేవు గారిని కలిసి వచ్చాను. అయ్యా మహాలఘు దర్శనం అనేది మహాపాపం,
ఇన్నేళ్ల చరిత్రలో మహారథ దర్శనం ఒక దుర్మార్గుడు చేసి పెట్టుకున్నాడు ఇక్కడ మహారథ దర్శనం అని చెప్పి 60 అడుగులని దర్శనం చేసి 120 మంది నిమిషానికి ఒక పక్క నెట్టడం ఒక పక్క లాగటం జరుగుతూ ఉంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ నాకు ఎందుకు ఉంటుందండి. లఘు దర్శనం మేము ఉన్నప్పుడు కూడా చేసాము, అప్పుడు 70,000 80,000 మంది వస్తున్నారు. నేను వీఐపీలు కూడా లఘు దర్శనం పెడతాను అన్నాడు. పెట్టండి, వీఐపీలకు ముందు తీసుకెళ్ళి కులశేఖర్ పడుకు పెట్టమని నేను చెప్పట్లే. ప్రతి ఒక్కళ్ళు జైవిజుల వరకే వెళ్ళాలి. భారతదేశంలో ఏ గుడి ఉన్నా ఇంతవరకు జైవిజుల నుంచి దర్శనం చేసిన గుడి ఒకటి చూపించండి. భారతదేశంలో ఏ హిందువు అయినా సరే జైవిజుల నుంచి దర్శనం చేసిన గుడి ఒకటి ఉందా? అలాంటిది సాక్షాత్ విష్ణుమూర్తి కొలువైన ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర 60 అడుగుల నుంచి దర్శనం చేసి పంపిస్తున్నావు. ఇంతకంటే పాపం ఒకటి ఉందా? ఆ పాపం అనుభవించావు కదా ధర్మారెడ్డి నువ్వు, ఆ పాపం నీకు జరిగింది కదా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నానంటే మీరు మనుషులా? మీకు మనిషి పుట్టుకుందా? మీకు 60 అడుగులు దర్శనం చేసి పంపించడం ఎంత ఘోరం అది. అది వద్దయ్యా, లఘు దర్శనం చేయించండి అయ్యా అని చెప్పాను. చంద్రబాబు నాయుడు కూడా వేడుకున్నాను, మీడియా ద్వారా వేడుకున్నాను, లఘు దర్శనం వద్దండి, మహాలఘు దర్శనం వద్దండి, లఘు దర్శనం చేయించండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అదే చెప్పాను, అయ్యా లడ్డు క్వాలిటీ నాణ్యత పోతుంది అంటే లేదు మేము కేఎంఎఫ్ తీసుకుంటామని చెప్పాను. ఇప్పుడు ఈ వాళ్ళ జరుగుతున్నాయి, ఈ వాళ్ళ వరకు జరుగుతుంది. కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్ తీసుకుంటామని చెప్పినా మళ్ళీ ఢిల్లీ సంస్థ తీసుకుంటుంది. ఈ వాళ్ళు కూడా ఢిల్లీ సంస్థ దగ్గర 65% తీసుకుంటే కేఎంఎఫ్ 35% తీసుకుంటాను. ఇదే మోసం. ఎందుకు ఇవన్నీ? ఎవరిని తృప్తిపరచడం కోసం, ఎవరిని మీరు ఎవరి కనుసన్నలు పట్టడం కోసమో, ఎవరిని మీరు మననం చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడ నెయ్యి బాగుంటే, ఎక్కడైతే మన లడ్డు క్వాలిటీ బాగుంటుందో అక్కడ తీసుకోవాలా. అదే రేటుకి ఇస్తున్నప్పుడు మళ్ళీ ఢిల్లీ సంస్థ దగ్గర తీసుకోవటం ఎంతవరకు దీంట్లో సమంజసమో అధికారులు ఆలోచన చేసుకోవాలి. అధికారులు ఆలోచన చేసుకోకుండా మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాము. అధికారి అనేది ఒక ఏఈఓనో ఒక ఈఓనో వస్తేనే మేము సర్వాంతరం మేమే సర్వాధికారులు మాకేమన్నా మొత్తం మాకే తెలుసు అని చెప్పి ఉద్దేశంతో టికెట్లకు మీ దగ్గరికి వస్తారు. మనుషులు వచ్చేవాళ్ళు భిక్షగాళ్ళ మాత్రం నాలాంటి వెళ్ళి నేను సలహాలు ఇవ్వకపోతే ఎక్స్ బోర్డు మెంబర్లకు టికెట్లు ఎందుకండి అండి? ఎవడు అడిగాడు నేను టికెట్? బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మేము తీసుకోవట్లేదు. ఇలాంటివి కాకుండా ప్రక్షాళన తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన విషయంలో ఏమాత్రం అవాస్తవం లేదు. ఎందుకు లేదంటే ఇది జరిగిన సంఘటన. బటరాయిలు తీసుకొచ్చి విదేశాలకు తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి నెయ్యిగా సప్లై చేస్తే ఒక పెద్ద ల్యాబొరేటరీ కట్టారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి కొండపైన ల్యాబొరేటరీ కడితే ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ పెట్టుకోలేకపోతున్నారండి. ఎస్సీబీసీ ఛానల్లో వందల జాబు ఉద్యోగాలు ఇస్తారు, పనికిరాని చోట 100 మంది ఉద్యోగాలు ఇస్తారు. 4 టెక్నీషియన్ పెట్టుకోలేరు. నెయ్యికి ఒక టెక్నీషియన్, ఆయిల్కి ఒక టెక్నీషియన్, మిగతా కావాల్సిన ముడి సరుకులకు ఒక టెక్నీషియన్ పెట్టుకునే పరిస్థితి ఉంది. 100 ల్యాబొరేటరీ ఖర్చు పెట్టినాం, ₹1,00,00,000 ఖర్చు పెట్టి ల్యాబొరేటరీ పెట్టినాం, కానీ టెక్నీషియన్స్ లేరు. ఇవాళ నెయ్యి ట్యాంకర్ వస్తే, కొండపైకి నెయ్యి ట్యాంకర్ వస్తే దాన్ని టెస్ట్ చేయడానికి CFTRA మైసూరు పంపిస్తున్నాం. మైసూరు నుంచి ల్యాబొరేటరీ టెస్ట్ రావడానికి 4 రోజులు పడుతుంది. 4 రోజుల పాటు ట్యాంకర్ అక్కడ పడిగాపులు కాచుకోవాలి. రేపు మళ్ళీ వాడు సప్లై చేయమంటే చేస్తాడా? ఆ 4 రోజుల రూపాయల హాల్టింగ్ ఛార్జెస్ ఎవరు కట్టిస్తారు? ఆ లారీ వాడు అడగడా, ఊరుకుంటాడా? నేను పోనండి కొండకంటాడు. ఇవి ఎన్ని ప్రక్షాళనలు కదా జరగాలి. వీటి గురించి కదా మీరు గతంలో పనిచేసిన పాలకులు ఎవరైనా ఉంటే, మీకు తెలివి ఉంటే, మీకు జ్ఞానం ఉంటే పంచండి. అయ్యా ఇలాగా చేయండి అని చెప్పి. రాజకీయ ప్రళయం కోసమో, రాజకీయ అవసరాల కోసమో ఇంకొకరు మనం ఎత్తి చూపడం దేవుడితో పెట్టుకోవద్దని. దేవుడితో పెట్టుకునేదే మీరు. దేవుడు నగలు తీసుకొని తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని పెద్ద మనిషిగా బతికే ఉన్నావు కదా. శ్రీవాణి నిధులు ఇంత అయిపోయినా ఇన్ని వందల కోట్లు జరుగుతున్నాయని చెప్పంటే మీరు సాక్షాత్ మీరే చెప్పారు కదా. 5 లక్షలు అడితే 5 ఎందుకు 10 తీసుకోవని చెప్పి చెప్పటం ఎవడు? మీ బాబు సొమ్మాది. శ్రీవాణి టికెట్లు అని చెప్పి పెట్టేసి టికెట్లు అమ్ముకొని దాన్ని తీసుకుని 5 లక్షల చోట 10 లక్షలు, 10 లక్షల చోట 15 లక్షలు ఇచ్చేమని చెప్పడం. ఇంకొక పెద్ద మనిషి గంగమ్మ గుడి సాక్షాత్ వెంకటేశ్వర చెల్లెలు. మరి 4 గంగమ్మలు ఉన్నారు తిరుపతిలో. ఆ 3 గంగమ్మలు కనపడలేదా? వాళ్ళ చెల్లెలు కదా. ఇక్కడ నువ్వు భజన చేయడానికి, నీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేయడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టావే. నీకు ఆ రోజు విలువల గురించి తెలియలేదా? మనిషి పుట్టుక గురించి తెలియలేదా? ప్రథమ భక్తుడు అని చెప్పుకుంటావే, తిరుమల నమ్మిన తర్వాత నేనే భక్తుడిని అని చెప్పుకుంటావే. మరి తెలియలేదా? స్వామి డబ్బు లేని ఈ విధంగా విచ్చలుడిగా ఖర్చు పెడుతున్నాను అనవసరమైన వాటికి అని చెప్పి.